అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంట. సో చైతు జొన్నలగడ్డ ఇన్ అండ్ యాస్ అని అంటున్నారు. సో మోసస్ మాణిక్ చంద్ పార్ట్ 2 అనేది వీళ్ళ సినిమా టైటిల్ అండి. సో దీనికి ప్రొడ్యూసర్ గారు వచ్చేసి టీజీ విశ్వప్రసాద్ గారు అండ్ వివేక్ కుచిభట్ల గారు. సో డైరెక్టర్ గారి పేరు వచ్చేసి రాజ్ విరాట్ గారు. సో కృతి ప్రసాద్ గారు. సో కాస్టింగ్ కాల్ అంటున్నారు. కాస్టింగ్ కాల్ ఫర్ టాలెంటెడ్ అవుట్ దేర్ హూ కెన్ స్పీక్ హైదరాబాద్ తెలంగాణ స్లాంగ్ ఫ్లూయెంట్లీ హూ వాంట్స్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ క్రేజీ ప్రాజెక్ట్ బోత్ ఫీమేల్ అండ్ మేల్ సెండ్ యువర్ ప్రొఫైల్స్ టు అని ఇక్కడ వాళ్ళ మెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. ఏజ్ లిమిట్ ఏం లేదు, అందరూ ప్రయత్నించవచ్చు అంటున్నారు. సో మీరు కూడా ప్రయత్నించాలి అంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను. దానికోసం వీడియోని ఆశాంతం చూసే ప్రయత్నం చేయండి. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఏం అడిగారంటే అప్కమింగ్ రైటర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్కి ఒక యూనిక్ పాయింట్ స్టోరీ చెప్పాడు సార్. ప్రొడ్యూసర్కి నచ్చింది, బౌండరీ స్క్రిప్ట్ రెడీగా ఉంది కానీ స్టోరీ రిజిస్ట్రేషన్ లేదు. ప్రొడ్యూసర్ మూవీ తీస్తారా, నా డౌట్కి రిప్లై ఇవ్వండి సార్ అని సేమ్ మొహమ్మద్ కర్షా గారు అడిగారండి. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే మీరు ఒకటే కథ పట్టుకొని ఇండస్ట్రీకి వచ్చారా? నేను వెరీ రీసెంట్గా కూడా చెప్పాను ఇదే ప్రశ్నకు సమాధానం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కథ పట్టుకొని ఇండస్ట్రీకి వచ్చినట్లయితే మీరు దయచేసి ఇండస్ట్రీకి రావద్దు, ఎందుకంటే మీ అవసరం అసలు ఇండస్ట్రీకి లేదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆ కథనే దుబ్బేసి ప్రొడ్యూసర్ ఒక సినిమా చేశాడు. ఆ సినిమా మెగా హిట్ అయిపోయింది. కాసేపు బాలమ్మ లాంటి హిట్ లేదంటే ఇంకో పెద్ద సినిమా లాంటి హిట్ ఓ మంచి హిట్ అయింది. సో హిట్ అయిన తర్వాత మీరు అంత గొప్ప కథ రెడీ చేయగలరంటే ఇంకా మీ దగ్గర అలాంటి కథలు ఉన్నాయా అని ఆ ప్రొడ్యూసర్ అనేవారు అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయినప్పుడు నా దగ్గర కథలు ఉన్నాయి సార్, కాకపోతే ఈసారి నేనే డైరెక్షన్ చేస్తానని మీరు అంటే కాదని అంటానికి అతనికి ఆప్షన్ ఉండదు. అప్పుడు అతను ఏం చేస్తాడు, ఓకే నీకు ఈ డైరెక్షన్ టీమ్ని ఇస్తాను, అలాగే ఈ సినిమాటోగ్రాఫర్ని ఇస్తాను, ఈ ఆర్ట్ డైరెక్టర్ని ఇస్తాను, వీళ్ళందరినీ ఇస్తాను, నువ్వు డైరెక్టర్గా డైరెక్షన్ చేశాను అంటారు. లేదంటే 1-2 సినిమాలకి నువ్వు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేస్తే మిగిలిన క్రాఫ్ట్ల చేత నువ్వు ఎలా పని చేయించుకోవచ్చు అని ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత నీకు డైరెక్షన్ ఇస్తాను అంటారు. సో నేను మీకు అదే చెప్తాను, మళ్ళీ చెప్పేది ఏంటి అంటే మీరు ఎంత గొప్ప కథ అయితే చేసుకున్నారో మళ్ళీ అలాంటి గొప్ప కథలని కొన్ని వేలు మీరు చేసుకోగలుగుతారు. సో అలాంటివి మీరు చేసుకోగలరు కాబట్టి ఫస్ట్ అవతల వాడికి ఏదైతే ప్రయారిటీ అనేది ఉందో ఆ ప్రయారిటీని మీరు ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం అనేది చేయండి. అప్పుడు మీకు ఇది అవుతుంది. అలా కాకుండా లేదు నేను ఈ సినిమాని నేను ప్రొడ్యూసర్కి ఎందుకు ఇస్తాను, నేను ఓ పని మీరు అప్పుడు అడగొచ్చు, ఓ పని చేయండి, నాకు డైరెక్షన్ ఇవ్వద్దు కానీ కథకు నా పేరు వేయండి అని మీరు అడిగారు అనుకోండి, తప్పకుండా వేయడానికి ఒక పాసిబిలిటీ అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో అలాంటి ప్రయత్నాలు మీరు చేస్తే వర్కౌట్ అవుతుంది. కానీ లేదు నాకు యాటిట్యూడ్ ఉంది, నాకు యారగెన్స్ ఉంది, నాకు ఇది చేస్తేనే మీరు చేస్తాను అంటే మీకు కరెక్ట్ ఎవడు బాధ్యత కాదు. సో హోప్ ఆల్రెడీ ఇదే ప్రశ్న గురించి కొన్ని 100 సార్లు చెప్పాను కాబట్టి ఇంకా డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేసేంత ఓపిక లేదు ఆనెస్ట్గా. ఒకవేళ మీకు ఇంకా దీని గురించి డీటెయిల్ కావాలంటే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూసే ప్రయత్నం అయితే చేయండి. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి చెప్పాను కదా, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అంటే ఏంటి, చాలా గొప్ప సంస్థ, చాలా పెద్ద సినిమాలు చేసింది. రవితేజ గారితో, హరీష్ శంకర్ గారితో రీజన్ డిజాస్టర్ ఏదైతే ఉందో ఆ సినిమాని వీళ్ళే ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు ప్రభాస్ గారు రాజా సాబ్కి వీళ్ళే ప్రొడ్యూసర్లు. చాలా ఫాస్ట్గా 100 సినిమాలు తీయాలి అనే ఒక సంకల్పంతో పనిచేస్తున్న వన్ అండ్ ఓన్లీ ప్రొడక్షన్ వస్తుంది. సో వీళ్ళతో మీరు పార్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ మెయిల్ ఐడి వచ్చేసి mm2new2024@gmail.com. M ఫర్ మల్లె, M ఫర్ మాల, మల్లెమాల అనే టైప్లో అనుకోండి మీకు అర్థం అవడం కోసం. 2 2 అండి, 2 న్యూ NEW న్యూ కొత్త 2024 అనేది వీళ్ళ మెయిల్ ఐడి. అలాగే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9666180388. ఐ రిపీట్ 9666180388. సో డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళని ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి కాస్టింగ్ రిక్వైర్మెంట్ ద్వారా మీ అందరి లైఫ్లో అద్భుతాలు జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీళ్ళంతా ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.